ఒక వర్తమానికుడిని పంపించాడు ఆయన. ఆ వర్తమానికుడే ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు దూత విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఆయన ద్వారా ఆయన ప్రపంచాన్ని దర్శించాడు, ఆయన తన వధువును దర్శించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఆత్మ ఎట్లా మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆదివారము రెగ్యులర్గా చర్చికి రావాలనేది విలియం బ్రెన్హామ్ యొక్క మాట కాదు, అది అక్షరాల దేవుని యొక్క మాట. పౌలు గారు దాన్ని మూలవాక్యంగా మాట్లాడి ఉన్నాడు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలన్నాడు ఆయన. మరి సమాజంగా కూడుకొనుటను మానొద్దన్నాడు ఆయన. కాబట్టి మనము ఎక్కువగా దగ్గరయ్యే కాలం ఇదే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా ఆయన నీ భర్త అయితే, నువ్వు నిజంగా ఆయన భార్యవైతే, మరి భర్తకు చోట భార్యకు చోట ఉంటే దాన్ని అసలు కుటుంబం అనరు. నిజమేనా? మరి చూడండి దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో. మరి ఆయన ఎల్లప్పుడూ నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆది కానీ అంతం కానీ లేని దేవుడు ఆయన. ఉన్నదా సార్? దేవుడు ఫలానా దినాన పుట్టాడనేది ఉందా? ఆయనకు ప్రారంభం అనేదే లేదు. దేవుడు ఎప్పుడున్నాడు, ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డాడనంటే దానికి ఆన్సర్ లేదండి. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను. ఆయనకు ఆది కానీ అంతం కానీ లేదు. తర్వాత మనం ఒక వాక్యాన్ని చదువుదాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు దయచేసి చదవండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని, అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. చూసారా? మరి దేవుని యొక్క సంగతులను మనము ఆచరించాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించాలంటే, మరి ఒక మానవుడు బోధిస్తే మనం దాన్ని చేయలేం. ఎంతమంది గ్రహిస్తున్నారు? మరి పేతురు అన్నాడు, ప్రభువా నీ కొరకు నా ప్రాణమును సైతము అర్పిస్తాను అన్నాడు. కానీ అది పరిశుద్ధాత్మతో పలికిన మాట కాదు అది. మరి స్వయంగా దేవుడే శరీరధారిగా ఉండి వారికి బోధించాడు. నిజమేనా? అయితే మానవుడు శరీర రక్త మాంసంలో ఉన్న మానవుడు బోధిస్తే ఒక వ్యక్తి దేవుని కొరకు స్థిరంగా నిలబడలేడు. ఆ రాత్రి వారు ఏమయ్యారు? ఆయన విడిచిపెట్టి పారిపోయి ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినాన దేవుడే వారిలోనికి దిగి వచ్చాడో వారు ఆయన కొరకు తమ ప్రాణమును అర్పించి ఉన్నారు. హల్లెలూయా. అంటే నేను చెప్పబోయే కార్యం ఏంటిదంటే, మానవుల బోధ ద్వారా మనము దేవుని కొరకు జీవించలేం. అయితే ఆయనే మనలో నివాసం చేయాలి. అందుకొరకే మనము అప్పుడప్పుడు వాక్యాన్ని చేయలేకపోతున్నాం, అప్పుడప్పుడు చేస్తున్నాం, అప్పుడప్పుడు చేయలేకపోతున్నాం. దేవునికి మనం ఇష్టలుగా జీవించలేకపోతున్నాం. కారణం ఏదనగా ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆ 120 మందిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ఇంకా మనలో రానందున మనము దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. కాబట్టి పాస్టర్ చెప్పిన ఆ మాటలు కేవలం గాలికి ఎగిరిపోతున్నాయి. మన జీవితము మనలాగానే ఉన్నది, వాక్యంలాగానే ఉన్నది. కాబట్టి నేను చెప్పే మాటలు మీరు సహించలేరు. మరి నేను చెప్పే మాటలు లేదా దేవుడు చెప్పిన మాటలు మనకు అర్థం కావాలంటే దేవుడే మనలోనికి రావాలి. దేవుడే ఆ మాటలను మనకు గ్రహింపులు ఇవ్వాలి ఆయన. నిజమేనా? కాబట్టి ప్రభువా నీ వాక్యం కొరకు నేను జీవించలేకపోతున్నాను. దానికి గల కారణం ఏదనగా ఆ వాక్యాన్ని పలికిన నీవు నాలో లేవని నాకు అర్థమవుతున్నది. నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళలేకపోతున్నాను, రెగ్యులర్గా ప్రార్థన చేయలేకపోతున్నాను,
రెగ్యులర్గా వాక్యం చదవలేకపోతున్నాను, నాకు ఖాళీ సమయం ఉన్నా కానీ నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను. కారణం ఏదనగా నీవు నాలో లేవని నాకు అర్థమవుతున్నది. ప్రభు, ఆ పెంతెకోస్తు పండుగ దినాన దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, నీవు నాలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అప్పుడు నీవు ఆయన చిత్తానికి వేరుగా ఉండలేవు. ఎందుకు? యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు. ఆయన ఆ యొక్క తండ్రి ఆయనలోనే ఉన్నాడు. నేను నా తండ్రి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే నాకు చూపిస్తున్నాడో దానినే తప్ప నా చిత్తం నేను వెదకట్లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నేను నా సొంత చిత్తాన్ని చేయడానికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ఆ వాక్యము చిత్తాన్ని చేయలేకపోతున్నాం? వాక్యం అంటే ఎవరో కాదు, తండ్రి అయి ఉన్నాడు. వాక్యం అనగా అది తండ్రి చిత్తమై ఉన్నది. వర్తమానం అనగా అది తండ్రి చిత్తమై ఉన్నది. దాన్ని మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాం? ఎందుకు మనము అప్పుడప్పుడు చేస్తున్నాం? ఎందుకు మన జీవితంలో మనము దేవుని సంతోషపెట్టలేకపోతున్నాం? కారణం ఏదనగా ఆ వాక్యం యొక్క జీవాధిపతి, ఆ వాక్యానికి జీవంనిచ్చిన ఆయన మనలో లేడని మనం తప్పకుండా గ్రహించాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్లుగా, ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, ఉద్యోగాల పేరిట భార్యను ఒక చోట విడిచిపెట్టి ఎక్కడో దుబాయ్లో, అమెరికాలో ఉంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. డబ్బుల కొరకు భార్యను ఒక చోట పెట్టి మరొక చోట ఉద్యోగం చేసేవాడు వాక్య ప్రకారంగా రైటేనా? ఆ డబ్బులు సంపాదన, డబ్బులు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన సాటి అయిన సహాయాన్ని చేయగోరాడు. ఆయన చేశాడా? మరి ఆదాము ఎందుకంటే నేను చెప్పిన అంశం అదే. హల్లెలూయా. దేవుడు ఆదాముకు దేవుడు ఎలాగున్నాడో ఆదాము అదే విధంగా ఉన్నాడు. ఆయన మరి ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడిలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఆ యొక్క జీవజలపు ఊట ఆయనే. ఆయనకు నిరాశ కానీ లేకపోతే దుఃఖం కానీ బాధ కానీ లేని వ్యక్తి ఆయన. కానీ ఒక విషయంలో ఆయన మరి ఏదో వెలితిగా ఫీల్ అయ్యాడు. ఆయన ఆరాధించే దేవదూతలు ఉన్నాయి, నిజమేనా? ఆయన ఆరాధించే దేవదూతలు ఉన్నాయి. చక్కగా డాన్స్ చేసే లూసిఫర్ ఉన్నాడు. చక్కగా స్వరమెత్తి పాటలు పాడే ఆ యొక్క కోటాను దేవదూతలు ఉన్నాయి. మరి చక్కగా అవి ఆయనను కొనియాడుతూ ఉన్నాయి, పొగుడుతూ ఉన్నాయి. కానీ అయినా కానీ ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఆయన. హల్లెలూయా. అయితే నా వలె ఎవరో ఉండాలి, నా వలె ఒక జీవి ఉండాలి, నన్ను నా పోలికలో ఉండి నన్ను నాన్న, తండ్రి, అబ్బా అని పిలిచే ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి అయినా ఇంతమంది దేవదూతలున్నా, ఆ పరలోక వాతావరణం ఉన్నా, ఆయన దాన్ని ఆయన మరి ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఆయన అందుకొరకే తన పోలికలో ఒక జీవిని సృజించాడు. ఆయనే ఆదామై ఉన్నాడు. ఆదామునైనా తయారు చేసినప్పుడు ఆ దేవదూతల ఆరాధన కంటే, నిజమేనా, ఆయన ఎంతో మరి సంతోషాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన నీవు లేకుండా ఆయన ఒంటరిగా ఉండుట ఆయన మంచిది కాదని ఆయన హృదయంలో తలంచాడు. ఆయన నిజంగా అదే హృదయం నీకుంటే ఆయన లేకుండా నెలల తరబడి ఒంటరిగా నువ్వు ఎలా ఉండగలవు? నువ్వు నిజంగా ఆయన మనసులో ఉన్నావా? ఆ కోట్ల సంవత్సరాలు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన మనసులో ఉంటే నీ భర్తను విడిచిపెట్టి నెలల తరబడి ఎట్లుంటావు? హల్లెలూయా. అరే నిజంగా వానికి హృదయం లేదురా, కఠినాత్ముడు రా అంటారు అట్లాంటి వాడిని. నిజమైన కానీ దేవుడు కఠినాత్ముడు కాడు. హల్లెలూయా. తన పోలికలు ఆయన ఒకరిని తీసుకొని వచ్చాడు. ఆయన ఎవరు? ఆయన తన స్వరూపం చొప్పున ఆదామును నిర్మించాడు. ఆయన అందుకొరకే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆదామును తయారు చేసుకున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వను తీసుకొని వచ్చాడు. ఆయన
నిజంగా మీరు భార్యాభర్తలైతే, యేసుక్రీస్తుని భర్త అయితే, నువ్వు నిజంగా ఆయన ముందుగా నిర్ణయించబడిన భార్యవైతే నెలల తరబడి రాకుండా ఎట్లుంటావు? ఒకసారి నీ యొక్క పిలుపును, నీ యొక్క ఏర్పాటును ఆలోచన చేయమని అడుగుతున్నాను. నన్ను సంతోషపెట్టేదాని కాదు, సంఘ పెద్దలను సంతోషపెట్టేదాని కాదు, ఇది ఎవరినో సంతోషపెట్టేదాని కాదు, కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క క్రమమై ఉన్నది. చూడండి, ఏదైనా తోటలోకి మనం వెళ్దామా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏదైనా తోటలో ఉన్నాం. ఆదాము కూడా దుఃఖము, విచారమున్న వ్యక్తి కాదు. ఆయనలో జీవజలపు ఊట ఉన్నది, ఆ గొప్ప శుద్ధమైన ఊట ఉన్నది. దేవుడే అతనిలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఆయనకు జంతువులు లోబడగలవు, సముద్రం లోబడగలదు, ఆయన చెట్లతో మాట్లాడగలడు. కానీ ఇదే చాలని అనుకోలేదు ఆయన. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతని దగ్గరికి జంతువులన్నిటిని తీసుకొని వచ్చాడు ఆయన. ఆదాము ఏం చేస్తాడని. హల్లెలూయా. అయితే ఆయన వాటికి పేర్లు పెట్టి పంపించేశాడు అయినా ఆదాము ఒంటరివాడిగా ఉన్నాడు. అయినను ఆదాముకు సరైన జత దొరకలేదు, సరైన సాటైన సాయం దొరకలేదు. ఆదాముకు డబ్బు లేనందున విచారపడలేదు ఆయన, కానీ భార్య లేనందున. హల్లెలూయా. అందుకొరకే భార్య దొరికిన వానికి మేలు దొరికెను. తేలు దొరికెను కాదు, మేలు దొరికెను. హల్లెలూయా. అందుకే మరక మంచిదే, గయ్యాలి భార్య ఉండుట మంచిదే. హల్లెలూయా. ఆమె ఎందుకు కొరకున్నదంటే నిన్ను సరిదిద్దడానికి ఉన్నది. ఆ యొక్క సిప్పోరానా మోసే యొక్క భార్య పేరేంటి సార్? అదేనా? మరి దేవుడు మోసేను సరిదిద్దడానికి ఒక ట్రైనింగ్ కళాశాలలో ఉంచాడు ఆయన. నిజమేనా? మోసేలో ఉన్న కోపము, ఆ తొందరపాటు పోవాలంటే ట్రైనింగ్ కళాశాలలో పెట్టాడు. ఎవరా ట్రైనింగ్ కళాశాల? సిప్పోరా. హల్లెలూయా. పోయి స్థలం కాని స్థలంలో పడ్డాడు. ఎక్కువ మాట్లాడిండా మోసే యొక్క బొక్కలని చూర అవుతాయి. ఎందుకంటే ఈయన కంటే డబుల్ కోపస్తురాలు ఆమె. హల్లెలూయా. మరి ఆయన ఆ కోపమును దిగమింగ ఏం చేసేవాడు? ఆయన ఏ తలుపుకో ఏ గోడో కొట్టేవాడు. ఎందుకంటే భార్య పైన చేయలేపాడా అక్కడే అయిపోతాడు. హల్లెలూయా. ఆ విధంగా ఇప్పుడు ఆయనలో ఉన్న కోపమునంతటిని తీసివేసేదానికి దేవుడు ఆ మిద్యాను దేశాన్ని నడిపించాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఆ కోపం అంతా పోయిన తర్వాత దేవుడు మెల్లగా మోసే దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అలాగనే మరి భార్య, ప్రభువా నాకే ఈ బాధలు, ఇట్లాంటి దాన్ని తగలబెట్టి, లేదు సహోదరుడా. ఆమె అందుకొరకే ఆ మంచి సహోదరి ప్రవక్త కాలంలో ఆ యొక్క త్రాగుబోతూ ఆ యొక్క భర్త, హింసించే ఆ భర్త, నిజమేనా, సారాయి దాగి వచ్చి ఆ ప్లేట్లు పగలగొట్టి మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు, దరిద్రుడా ఏడ తగలబడ్డవరా నాకు అని చెప్పలేదు ఆమె. ఏమన్నది ఆమె? నా ప్రభువుకు ఒక శిలువ ఉన్నది, నాకును ఒక శిలువ ఉన్నది. ఆయన కలువరిలో నా కొరకు ఆయన మరణించాడు. ఆయన ఆ యొక్క యెరూషలేము వీధులలో నా కొరకు శిలువను మోశాడు. ఓ నాకొక శిలువ ఉన్నది. ఆమె మాధుర్యంగా పాట పాడి ఉన్నది. ఆ త్రాగుబోతు మరొక త్రాగుబోతు అన్నాడు, ఇదిగో నిజమైన క్రైస్తవురాలు నా భార్య, నిజమైన క్రైస్తవులు నా భార్య. నేను త్రాగుబోతు అని కావచ్చు, కానీ నాకు హృదయం ఉన్నదిరా. చూసావా, ఒక నమ్మకమైన క్రైస్తవురాలు ఉన్నదని చెప్పాను కదా, ఆమె నా భార్య ఉన్నది. ఆ సహోదరి యొక్క సాక్ష్యం ఎట్లొచ్చింది? ఆ చెడ్డ భర్తను బట్టి. సహోదరుడా, నీ సాక్ష్యము స్థిరంగా నిలబడాలంటే నీపైన కోపపడి ఒక భార్య కావాలి. నీకు సహన ఓర్పు లేకపోతే మనం ఎక్కడో పర్వతాలపైన ఎక్కి ఆ నుంచి దూకితే పాతాళంలో పడతాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ భూమి పైన ఉండేదానికి దేవుడు మనకు కొంత పరిస్థితిని ఆయన క్రియేట్ చేస్తాడు ఆయన. కాబట్టి నేనున్న స్థితిలోనే నేను నా ప్రభువును స్తుతించేదను అనాలి.
ప్రభువా ఇదిగో ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించమన్నాడు ఆయన. కానీ మరలా ఏమన్నాడు ఆయన, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇప్పుడు మనం కూడా చెప్పాలి, ఈ భార్యల చేత బాధించబడి వారు ఏం చెప్పాలి, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. కానీ మళ్ళీ ఏం చెప్పాలి, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. పరిస్థితుల నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ విధంగా పారిపోయేవాడిని పిరికివాడు అంటారు. కానీ పరిస్థితి ఏమైనా సరే, హల్లెలూయా, నిజమేనా? ఆ రోజు ఆ యొక్క యోబుతో ఆ దయ్యంతో అన్నాడు ఆయన, దయ్యమా నువ్వు యోబు యొక్క దేనైనా నష్టం చేయి, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు. అదేవిధంగా సోదరుడా, నీకు ఎన్నో రకాలుగా మరి ఆ సూటిపోటి మాటలు రావచ్చు, లేకపోతే ఇబ్బందికరమైన ఆ సమస్యలు ఉండొచ్చు. కానీ నీ ప్రాణానికి దేవుడే కాపుదల. నీ ప్రాణాన్ని ఆయన రక్షించాడు ఆయన. ఇక మిగతా కార్యక్రమాలు ఏం జరిగినా నీకు పెద్దగా సమస్య లేదు. నీ ప్రాణమును తన చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆయన. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఏంటిది అరచేయి? ఆయన తన కుడి చేతిలో 7 దీప స్తంభాలను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆ 7 దీప స్తంభాలంటే 7 సంఘకాలను ఉన్న వధువే. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఇక ఆయన చేతిలో ఉన్నప్పుడు నీకు సమస్యలు రావా? ఖచ్చితంగా వస్తాయి. కానీ నీ జీవం మాత్రం ఎక్కడికి పోదు. నీ జీవానికి ఆయన హామీ ఉన్నాడు ఆయన. ఎందుకంటే తన ప్రాణమును పెట్టి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఉన్నారా? కాబట్టి దేవుడు తన పోలికలో ఆదామును చేశాడు. పోలిక అంటే ఏంటిది? ఆయన ముక్కుంది, నాకు ముక్కున్నది, ఆయనకు చెవులు ఉన్నాయి, నాకు చెవులు, అది కాదు పోలిక. దేవుడు అంతమంది దేవదూతలున్నా, పరిశుద్ధ వాతావరణం ఉన్నా, కానీ ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యి ఆయన తనతో సావాసం చేసే ఒక ఆదామును తయారు చేశాడు ఆయన. అలాగనే ఏదేను తోటలో జంతువులతో ఆయన ఆడుకోగలడు ఆదాము. ఆ సముద్రంలో ఆయన నడవగలడు ఆయన. కానీ ఇవన్నీ ఉన్నా కానీ ఆదాము ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఎందుకు? ఎవరి పోలిక అది? ఆ గొప్ప ఆదాము యొక్క పోలిక. అసలు ఆదాము అనే పేరు ఆదాముది కాదండి. ఆదాము అనే పేరు ఎవరిది? దేవునిది. ఆదాము అనే పేరు దేవునిది. ఆ పేరు ఎవరికి పెట్టాడు ఆయన? కుమారుడికి పెట్టాడు ఆయన. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు కూడా ఏ విధంగా పిలువబడ్డాడు? 2వ ఆదాముగా పిలువబడ్డాడు ఆయన. కానీ మొదటి ఆదాము ఆయనే, 2వ ఆదాము కూడా ఆయనే. నిజమేనా? మరి నిజంగా ఆదాములో ఒక భాగం ఉన్నప్పుడు ఆ యొక్క భాగంతో ఆదాము సావాసం చేయగోరాడు. తెచ్చుకున్నారు అందరూ? ఆదాములో ఒక భాగం ఉన్నది, కానీ దాన్ని ఆయన బయటికి తీయలేడు. ఆ భాగంతో ఆయన సావాసం చేయలేడు. కానీ ఆదాముకి ఏదో వెల్తిగా ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా ఇది నాలో ఉన్న భాగం ఎక్కడున్నది? అందుకొరకే దేవుడు ఆదాము తన భాగాన్ని సింహంలో చూస్తాడా, పిట్టలో చూస్తాడా, కోతిలో చూస్తాడా? కానీ వాటికైనా వాటి పేర్లు పెట్టి పంపించేశాడు. ఆ మాటను చూడండి దయచేసి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని కానీ మీకు అసలు వాస్తవం తెలుసా? ఆదాము మరి ఏ పేరు పెట్టినంటే వీటిలలో వేటిని ఆయన తన జతగా చేర్చుకుంటాడో, ఎవరిని ఆయన తన రొమ్ముకు చేర్చుకుంటాడో. హల్లెలూయా. కానీ స్త్రీలు కూడా ఇప్పుడు ఆదాములాగా ఉండాలి, పురుషులు ఆదాములాగా ఉండాలి. చక్కనోడు, అందగాడు, మాయ మాటలు చెప్పేటోడిని మాత్రం ప్లాట్ అయితే ఏమైతే రేపు పాతాళానికి పోతావు. రేపు నిన్ను నానా ఇబ్బందులు పెడతాడు. కానీ నీవు దేవునిపైన ఆధారపడాలి. ప్రభువా నా చిత్తం కాదు తండ్రి, నా కొరకు నువ్వు ఏర్పరిచిన ఆ జత, ఆ జత నీ చిత్తమును మాత్రమే నా దగ్గర తీసుకొని రా. నేను మెచ్చిన వాడు కాదు, నేను నచ్చిన వాడు కాదు. హల్లెలూయా. ఈ కళ్ళు చాలా మోసకరమైనవి. నిజమేనా? ఈ కనులను నువ్వు పెరిగి వేస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు.
రెండు కళ్ళు కలిగి నువ్వు నరకానికి పోయే బదులు ఒంటి కన్ను వాడై పరలోకానికి వెళ్ళడం మేలు. నిజమేనా? చెయ్యి అభ్యంతరం పెడుతుంది. చెయ్యి అంటే నిజంగా ఈ చేతుల గురించి కాదు, కత్తి తీసుకొని నరకమని చెప్పాడు ఆయన. అంటే చేతులలో ఒక చెయ్యి భార్యగా ఉండవచ్చు, చేతులలో ఒక చెయ్యి భర్తగా ఉండవచ్చు. అందుకొరకే నీ ఎడమ చెయ్యి నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచినలా దాన్ని నరికివేయము అన్నాడు ఆయన. నరికివేయడం అంటే దాని అర్థం నిజంగా కత్తి తీసుకొని నరికివేయమని కాదు, నువ్వు దాన్ని పక్కన పెట్టమని అర్థం. అయితే నువ్వు దేవుని చిత్తాన్ని వెదకాలి. నీ కళ్ళు చెప్పినట్లుగా అందాన్ని చూడకూడదు. ఒకవేళ అందం పైన దేవుడు ఎన్నిక చేసుకునేది ఉంటే ఆయన అందమైన ఆ పురుషులను తయారు చేసి ఆయన వారితో సాహసం చేసేవాడు ఆయన. కానీ ఇప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూడండి, మనం ఎవరైనా సక్కంగా ఉన్నావా చెప్పండి? మరి పెళ్లి దగ్గర ఎందుకు అందం అంటూ వస్తున్నది? ఏం బాగున్నాడు, కొందరికి బుద్ధి లేదు. వరి ఇన్ని రోజులు వెయిట్ చేసి అట్లాంటి అమ్మాయిని తెచ్చుకున్నాడు, మరి ఏమైంది అమ్మాయికి? ఏమంటే రంగు బాగలేకపోతే బాగలేదనా దాని అర్థం? నీ సరైన జతను దేవుని దగ్గర అడిగి నల్లదైనా సరే చేసుకోవాల్సిందే. ఎర్రగున్న చేసుకోవాలి, నల్లగున్న చేసుకోవాలి, పళ్ళు వంకరున్న చేసుకోవాలి. తొర్రి పళ్ళోడైనా గూనోడైనా ఇక గుడ్డోడైనా అందరినీ చేసింది దేవుడే. ఆ సమయం వచ్చినప్పుడు తప్పదది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆదాము మరి అదే చదవండి సార్. ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. ఇక్కడే ట్విస్ట్ ఉన్నది, ఇక్కడే మర్మం దాగి ఉన్నది. అయినను ఆదాము వాటి పేర్లు పెట్టాడు కానీ వాటిని ఆయన తన జతగా అనుకోలేదు, ఆయన చూడలేదు. ఆయన ఎందుకు? అవి ఆయన యొక్క రూపంలో లేవు కాబట్టి సంఘశాఖ విశ్వాసిని పోలికలో లేడు. ఆదాము పోలిక వేరు, సింహం పోలిక వేరు. నువ్వు సిఎస్ఐలో ఉన్న దాన్ని చేసుకున్నావంటే సింహాన్ని చేసుకున్నట్టే. ఇప్పుడు సింహంతో సంసారం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ పూరేడు పిట్టతో సంసారం ఎంతకాలం? ఒకవేళ ఈ సంఘశాఖలో ఉన్న దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, తాను చెడిన కోతి వనమంతా చేర్చినట్లుగా చూడండి. ఆ కోతి లాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే అది చెడుతుంది, నిన్ను చెడగొడుతుంది, నీ పిల్లల్ని కూడా చెడగొడుతుంది. లేదు సార్ కోతిలాగా ఎర్రగుంది. అవునా? ఎర్రదే ఏం చేస్తుంది? రేపు నిన్ను వనమంతా చెరిసేది. కాబట్టి పై రూపానిగా చూసేది ఏం చూడాలి? హృదయాన్ని నువ్వు చూడాలి. అందుకే సమూయేలుతో అన్నాడు ఆయన, సమూయేలు మానవుడు పై రూపాన్ని చూస్తాడు, అయితే నేను అంతరంగమును చూసేవాడను. హల్లెలూయా. నీవు పై రూపాన్ని చూడొద్దు. దావీదు గూనివాడని పొట్టివాడని భుజాలు వంగిపోయిన వాడని చూడొద్దు. అతని అన్నలు ఎత్తరులుగా మరి చక్కగా టీవీగా నడుస్తున్నారు కాబట్టి వీరే అనుకోవద్దు. అయితే నేను ఎన్నుకున్న వాడు ఇతడే, ఇదిగో అతడి పైన ఆ నూనెను అభిషేకించమన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే నీవు కూడా దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టాలి. నిజమేనా? అందుకొరకే ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క సెలక్షన్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు అమ్మాయిలకు బైబిల్ చదవనోడు, ప్రార్థన చేయనోడు, సినిమా బొమ్మలలో తన యొక్క ఫోన్లో పెట్టుకునేవాడు, ఎవరెవరితో సాహసం చేసేవాడు, అట్లాంటి వాడిని ఇష్టపడుతున్నారు. అంటే నిజంగా ఈమె దేవునిలో భాగమైతే అట్లాంటి వాడిని ఎన్నిక చేసుకోదు. కానీ ఆదాము దేవుని యొక్క పోలికలో ఉన్నవాడు ఆయన. అందుకొరకే తన యొక్క జత కొరకు ఆయన వేచి చూశాడు ఆయన. హల్లెలూయా. ఆదాము తొందరపడలేదు కానీ మరి దేవుడే ఆ జతను తీసుకుని వచ్చేంత వరకు ఆయన వేచి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన చూడండి తన ఎన్నికను చేస్తూ ఉన్నాడు. ఇది నా ఎన్నిక కాదు కాబట్టి ఇది సింహం. ఇది చూసారా? ఆయన అవ్వ అని పేరు పెట్టాడు. పేరు పెట్టేది ఇంకా అయిపోలే. తన భార్యకి ఏమని పేరు పెట్టాడు ఆయన?
జంతువులకు పేరు పెట్టాడు, తన భార్యకు పేరు పెట్టాడు ఆయన. దేవుని నామానికి మహిమకరుడు గాక. అర్థం చేసుకుంటున్నారా? కానీ ఆయన జంతువులకు తన జతగా చూడలేదు ఆయన. ఇప్పుడు ఆయన యొక్క జత ఎక్కడి నుంచి రావాలి? ఆయనలో నుండి రావాలి. ఇది పక్క దాంట్లో నుంచి తీయబడింది కాదు. అందుకొరకే నీ భాగం ఎక్కడ ఉండాలి? నీలోనే ఉండాలి. నీవేంటిది? నీ వర్తమానమే నీవై ఉన్నావు. నీ భార్య నువ్వు ఎక్కడ వెతకాలి? నీ బంధువులలో వెతకాలి. నీ వర్తమానంలో నువ్వు వెతకాలి. అందుకొరకే అబ్రహాము తన కుమారునికి ఎక్కడికి పంపించాడు ఆయన? తన రక్త సంబంధుల్లో పంపించాడు ఆయన. అవును సార్, మేమంతా దొమ్మరోళ్ళం కాబట్టి మాకు దొమ్మరిదే కావాలంటే పో, నువ్వు దేవుని సంబంధివి కావు. నువ్వు దేవుని సంబంధం అయితే నీ కుమార్తెకు వర్తమానంలోనే పెళ్లి చేస్తావు. నువ్వు దేవుని సంబంధం అయితే నీ కుమారునికి నీ కుమార్తెకు వివాహం ఎక్కడ జరగాలనుకుంటావు? లేదు సార్, మా బంధువులు ఎవరు, మా కులస్తులు ఎవరు ఒప్పుకోవట్లేదంటే నువ్వు ఒక అన్యుడివి. వాళ్ళెట్లా అన్యులో? ఎవరు కులాన్ని పట్టించుకునేది? అన్యులు పట్టించుకుంటారు. నీవు కూడా కులంలో చేరుతున్నావంటే నీవు ఒక అన్యుడివి. ఇంతకాలం వర్తమానం అని పేరు చెప్పుకున్నావు కానీ నీ అసలు రూపం బయటపడ్డది. ఎక్కడ మన రూపం బయటపడేది? పెళ్ళిళ్ళ దగ్గర మన రూపం బయటపడుతుంది. నిజమేనా? ఈ లంగావోడి ఫంక్షన్ల దగ్గర, పెద్ద మనిషి ఫంక్షన్ల దగ్గర మనం ఎవరము బయటపడుతుంది. నువ్వు ప్యాంట్లు వేసుకునేటప్పుడు నీ అవతారం ఏంటితో బయటపడుతుంది. హల్లెలూయా. ఇంతకాలం నేను చర్చిలో నటించాను కానీ నా అసలైన స్వభావం ఇది. నేను దేవుని చిత్తంలో లేనివాడను, దేవుని చిత్తంలో లేనిదానను. కానీ ఆదాము దేవుని చిత్తంలో ఉన్నాడని ఆయన రుజువుపరిచాడు ఆయన. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నీ భార్యను దేవుడే తీసుకొని రావాలి, నీ భర్తను దేవుడే తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, మళ్ళీ చదవండి సార్. ఆయన జంతువులకు పేర్లు పెట్టాడనే మాటను చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. మంచిది కాదు. ఒంటరిగా అంటే మరి చాలా ఉన్నాయి కదా. ఆయనతో పాటు చెట్లు ఉన్నాయి, చెట్లు ఆయన మాటకు లోబడతాయి. సింహము, పులి, ఆ జంతువులైన ఆయన మాటకు లోబడతాయి. మరి ఒంటరి వాడు ఎట్లయ్యాడు ఆయన? చూడండి, దేవునికి దేవదూతలు ఉన్నాయి, అందరున్నారు, కానీ ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఆయన. ఇక్కడ ఆదాముకు అన్ని సంతోషకరమైన పరిస్థితి ఉన్నది, కానీ ఆదాములో ఎవరో ఉన్నట్టుగా ఆయన భావిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును. ఇప్పుడు ఆదాముకు బయలుపాటు వచ్చింది. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. చివరికి ఆయన అన్నిటిని ఆయన ఇది నాకు సంబంధించింది కానే కాదు అని వాటికి ఆయన పేర్లు పెట్టి పంపించేశాడు ఆయన. అయితే అయినను దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. చూసారా? పేర్లు పెట్టాడు కానీ అవి మాత్రం ఆదాముకు సాటి అయిన సహాయం కాదు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. కాబట్టి ఇప్పుడు ఆదాము కాదు ఎన్నిక. ఇప్పుడు నిజమేనా? ఆదాము ఏం చేస్తాడో దేవుడు చూడగోరాడు. ఆ పరిశుద్ధ వాతావరణంలోనే ఆదామును పరీక్షించిన దేవుడు పరీక్షించాడా? ఈరోజు ఈ పాపపు లోకంలో నీవు కూడా పరీక్షింపబడతావు. యవ్వన సహోదరి, నీవు కూడా పరీక్షింపబడతావు. సహోదరుడా, నీవు కూడా పరీక్షింపబడతావు. ప్రేమ లేదు, దోమ లేదు. ప్రేమ అంతా మోసం. అది ఏ ప్రేమ? అది కేవలం ఆకర్షించే ప్రేమ. అది శారీరక సంబంధమైన, లైంగిక సంబంధమైన ప్రేమ అది. హల్లెలూయా. ఈరోజు ప్రేమ అనే పేరుతో ఎన్ని గర్భాలు చెడిపోతున్నాయి, ఎందరు బాలికలు చెడిపోతున్నారు. పెళ్లి కాకుండానే బిడ్డలను కానీ వారిని పొదలలో ఆ మురికాలలో పడేస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రేమ కాదండి.
నిజమేనా? ప్రేమ దోమ అంటే ఖచ్చితంగా ఆ దోమ గుట్టి మీరు చావుపోతే నన్ను అడగండి. కానీ నిజమైన ప్రేమ ఏంటిది? చూడండి, నిజమైన ప్రేమ వర్తమాన ప్రకారంగా ఉండేది. నీ ప్రేమలో వాస్తవం ఉంటే నువ్వు ప్రేమించిన వాడు వాక్యానికి మొదటి స్థానం ఇచ్చేవాడుగా ఉండాలి, వర్తమానానికి మొదటి స్థానం ఇచ్చేవాడుగా ఉండాలి, ప్రార్థించేవాడుగా ఉండాలి, దేవుని ప్రజలను ప్రేమించేవాడుగా ఉండాలి. ఈ లక్షణాలు ఏమి లేకుండా ప్రేమ అని అంటున్నావంటే అక్షరాల నీ ప్రేమ మోసపోయిన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను అక్షరాల అది పాతాళాన్ని నడిపిస్తుంది. చూస్తున్నారా? మన ప్రవక్త అన్నాడా, ఈరోజు ఈ యొక్క దేవునామానికి మహిమ కలుగును గాక, ఆ యొక్క వేరే పాశ్చాత్య దేశాలలో ఆ నన్సులు వ్యభిచారం చేసి వారి బిడ్డలను కని ఆ మురికాలలో పడేస్తున్నారని అన్నాడు ఆయన. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది నిజంగా ప్రపంచంలో అత్యధికంగా జరుగుతున్న ఘోరమైన కార్యం అదే వ్యభిచారం. చూడండి, ఈరోజు చదువులలో ఎంతో మోసం దాగి ఉన్నది. పార్కులలో మీరు చూడండి, ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో చూడండి. ఈరోజు కళ్ళు చెడిపోయాయి, చిన్న బాలిక సైతం కిందికి మీదికి చూస్తూ ఉన్నది. అంటే ఏమైపోయింది? మానవుని యొక్క నేత్రములు వారి యొక్క ఊహంతయు చెడిపోయి ఉన్నది. ఆ కాలంలో మనం ఉన్నాం. మన యొక్క ఆడపిల్లలు చదువుకునే దగ్గర సేఫ్గా ఉన్నారంటే అది నమ్మలేని కార్యమై ఉన్నది. ఎందుకంటే ఏదేని తోటలోనే ఆ యొక్క అవ్వ సేఫ్గా ఉండలేకపోయింది. ఇప్పుడు ఈ కాలంలో మరి భయంకరమైన పరిస్థితి ఆవరించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని, ఆమె భూమిలో ఉండే ఇంతలా ఇనుముందా, దాన్ని లేకపోతే సన్నటి తీగ ఉందా, దాన్నైనా మనం ఉంచలేం. కానీ స్త్రీ ఎంత లావు ఉన్నా ఎంత సన్నగా ఉన్నా దాన్ని ఎటు పడితే అటు బెండ్ చేయవచ్చట. భూమిలో అత్యధికంగా వంగునది స్త్రీ మాత్రమే అన్నాడు ప్రవక్త. వివాహం మరియు పరిత్యాగం అనే వర్తమానం చదవండి. స్త్రీ కంటే బలహీనురాలు, స్త్రీ వలె ఎక్కువగా వంగునది మరి ఏది లేదన్నాడు ఆయన. కాబట్టి సురక్షితంగా ఉంటారంటే అది అసాధ్యం. అది వారి ఊహలైనా చెడిపోయి ఉండాలి. మరి ఎవరెవరినో ప్రేమించి ఎవరెవరినో చేసి చివరికి అదే పెళ్ళి అయితే గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కాబట్టి నీ యొక్క వివాహం యొక్క పెళ్లి ప్రమాణం కొరకు నీ యొక్క క్యారెక్టర్ను నీవు చాలా చక్కగా కాపాడుకోవాలి. నా తల్లిదండ్రులు దేవుడు ఏదైతే తీసుకొని వస్తాడో అప్పుడు వరకు నేను వేచి చూడాలి. అందరు అన్యుల అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఉండాలంటే నీకు అసలు వర్తమానం ఏం తెలుసు? వర్తమాన గ్రహింపు ఏమైనా వచ్చిందా? ఎంత నటన ఇది! హల్లెలూయా. పెళ్ళిళ్ళు ఎట్లా జరగాలి? తల్లిదండ్రుల ద్వారానే జరగాలి. ప్రేమ గీమ లేదండి. ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు సార్? 40 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు ఆయన అరే అబ్బాయి పోరా, పోయి నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని రమ్మని చెప్పలేదు ఆయన. అబ్రహామే తన సేవకుడైన ఎలియాజర్ను పంపించాడు. ఉందా కథ? బైబిల్లో ఉందా? ఈరోజు అందుకొరకే ఎవరు చూడాలి మన సంబంధాన్ని? ఆ సంబంధం పాస్టర్ ద్వారానే జరగాలి. అది హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చదవండి సార్. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు వారు ఒకరినొకరు పొసగలేకపోతున్నారు అంటే ఆ ఎముక అన్ని ఎముక కాదు. అది అందంగా ఉంది, మల్లె తీగలాగా ఉంది, సన్నజాతి తీగలాగా ఉంది, కానీ రేపు అది కరెంటు తీగన సంగతి నీకు తెలియట్లేదు. ఆ కరెంటు తీగ తగిలి ఎందరో చచ్చిపోయారు. కాబట్టి తండ్రిని సంతోషపెట్టేదానికి బంధువులు పెళ్లి చేసుకునేది కాదు. తండ్రి నీకు వాటా ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఇల్లు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నీ బంధువులు గౌరవం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఒంటరిగా దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. తన భార్య కొరకు దేవునితోనే ఆయన ఎదురు నిలబడిన వాడు ఆదాము. తన చిత్తంలో ఉన్న తన భార్య కొరకు, తన భాగములో తనలో భాగమైన భార్య కొరకు ఆయన
తన భార్యకు అడ్డు నిలబడ్డాడు ఆయన. తండ్రి, నా భార్యను చంపేటట్లయితే నన్ను కూడా చంపు. నిజమేనా? ఆదాము మరణాన్ని సైతం ఆయన స్వీకరించాడు ఆయన. అందుకొరకే తండ్రి యొక్క కోపానికి అడ్డుపడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శిలువను మనం మోయాలి, ఆ నరకానికి మనం వెళ్ళాలి. కానీ తన వధువు కొరకు ఆయనే అడ్డుగా నిలబడ్డాడు. ఆ పాప భారం అంతటా తన పైన వేసుకున్నాడు ఆయన. ఆ యేసుక్రీస్తులో ఉన్న ధైర్యం ఏది పురుషులారా? ఆ ధైర్యం ఏది యవ్వన బాలికలారా? ఈరోజు మనకు ఆ క్రీస్తులో ఉన్న జీవం మనలో ఉంటే మనం క్రీస్తు వలె ఉంటాం, మనం ఆదాము వలె ఉంటాం. ఆ వివాహ సమయంలో మనం ధైర్యంగా నిలబడతాం. తండ్రి, నువ్వు నాకు చిల్లి గవ్వయ్యకపోయినా పర్వాలేదు, నన్ను ఈ బంధువర్గం నుంచి వెలివేసినా పర్వాలేదు, కానీ నాకు నా దేవుడు కావాలి. నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. నిన్ను నేను గౌరవిస్తే నాకు వచ్చేది శూన్యం. నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను పక్కన పెట్టమన్నాడు ఆయన. నిజమేనా? నీ జతనైనా ఖచ్చితంగా దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయనే పట్టుకొని ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దానిని? యోసేపు యొక్క భార్యను దేవుడే ఇచ్చాడా? మరి యోసేపు అక్షరాల ఆయన క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. ఆ అసనేతు ఎవరామె? ఒక అన్యురాలు. యోసేపు మనకు అసలైన యోసేపు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భార్యను యూదులలో కనుగొనలేదు, కానీ ఆయన యొక్క అన్నదమ్ములు ఆయనను త్రోసివేసినప్పుడు తండ్రి అయిన దేవుడు తన యొక్క భార్యను ఆయన అన్య జనాంగం నుంచి ఇచ్చాడు ఆయన. అదే యేసేపు యొక్క ముంగుర్తై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూస్తున్నారా, దేవుడే ఆదామును నిద్రపుచ్చి ఆయనలోని భాగాన్ని బయటికి తీస్తున్నాడు ఆయన. భార్య అంటే మీ నాన్న ఏమి ఇచ్చాడు? ఎవడరా నువ్వు, అసలు తలకాయ ఉందా? కట్నం కొరకు కాదురా పెళ్ళి అంటే. కట్న కానుకలు అనేవి పెళ్లిలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముంది ముందు, ఏముందని చెప్దాం. ఉన్న ఆశ ఎవరికి ఇస్తారు? మనకే కదా ఇచ్చేది. కొందరు ఆ ప్లాన్తో కూడా ఉంటారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి కట్నం ఇవ్వలేదని ఎన్ని పెళ్ళిళ్ళు ఆగలేదు? కాదండి, ఆగిపోలేదా? కట్నము పళ్ళెములో కట్నం పెట్టలేదని తాళి కట్టకుండా వెళ్ళిపోయిన పెళ్లి కుమారుడు అర్ధాంతరంగా నిలిచిపోయిన వివాహం అని మనం చూడలేదా? చాలా పెళ్ళిళ్ళు మనం చూసాం. ఆడబిడ్డ కట్నం ఇవ్వనందున తాళి కట్టని పెళ్లి కుమారుడు. అంటే వీళ్ళకి ఏం అర్థమైంది చెప్తా చెప్పండి? ఏమైనా అర్థమైందా? వివాహం అనేది డబ్బులకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఆ యొక్క అబ్రాహాం ఏం చేశాడు? తన యొక్క కోడలిని పెంచి పెద్ద చేసినందుకు, చక్కగా పెంచినందుకు అబ్రహామే తిరిగి ఎదురు కానుకనిచ్చాడు ఆయన, ఎదురు కట్టం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కనీసం పెళ్లి ఖర్చు కూడా ఇవ్వరా అండి? ఏది ఇయ్యరు, నువ్వే ఇవ్వాలి. ఎదురిచ్చి పెళ్లి ఖర్చులు ఇచ్చి పెళ్లి చేసుకొని రావాలి. ఎందుకనంటే ఆయన నీ కోడలను చక్కగా మరి పద్ధతిగా పెంచాడు. దాని కొరకు నీవు ఎదురు కట్టం ఇవ్వాలి. లేదు సార్, నేను చదివించిన, ఎవడి కోసం చదివించినావు? నీ బాధ్యత అది, తండ్రి యొక్క బాధ్యత అది. హల్లెలూయా. వాక్యం యొక్క విధానం మనం పోవాలి, కానీ 5 లక్షల కట్నం ఇస్తే, 6 లక్షల కట్నం ఇస్తే, 20 లక్షల కట్నం ఇస్తే ఇది సంతలో బేరమా? ఆదాము కట్నం తీసుకున్నాడా? అబ్రహాం తన కుమారుడికి ఏమైనా తీసుకున్నాడా? పోనీ ఒకవేళ కట్నం ఇవ్వాలంటే ఈరోజు కట్నం ఇచ్చే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. సతీష్ కుమార్ ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటాను కట్నం ఇవ్వరా అంటే బోర్డు డబ్బులు ఇస్తాడు. యేసు ప్రభుకి ఇస్తాడయ్యాడా? కానీ దేవుడు అట్లాంటి ఆ గబ్బు డబ్బును ఆయన వాడుకోడు. ఆయన అందుకొరకు ఆయన మనకు ఆయన ఎదురిచ్చాడు. ఆయన తన రక్తమని వెల్లనిచ్చాడు. ఆయన తన ప్రాణమునని వెల్లనిచ్చి మనని కొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కట్నాలు అడిగే వారికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని చిత్తంలో ఉన్నవారు కానే కాదు వీళ్ళు. కట్నం కావాలంట. దరిద్రుడా, నిన్ను విశ్వాసి కాదు అనేది. తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. వాక్య ప్రకారం జరగాలి వివాహం, అదే ప్రాముఖ్యమైనది. ఒకవేళ వారు ఇష్టపడి ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు.
4:1 చదవండి త్వరగా. మలాకి 4:1. ఏలైనగా వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠుల వాక్యానికి లోబడరా అంటే లోబడకుండా. హల్లెలూయా. ఇది ప్రవక్త అన్నాడు, సంఘానికి వధువుకు 3 కార్యాలు, 3 దైవికమైన నియమములు ఉన్నాయన్నాడు ఆయన. ఒకటి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, రెండోది రొట్టె ద్రాక్షారసం, మూడోది పాదశుద్ధి. ఇవి తప్పకుండా ప్రతి ఆరాధకుడు చేయాలి. హల్లెలూయా. ఇది చేయకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. మరి నిజంగా మనం దీన్ని చేయట్లేమనంటే అందుకొరకే ఒక బ్యాచ్ వచ్చింది ఇప్పుడు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే. ఇప్పుడు మనం బాప్తిసం పొందనక్కర్లేదు, మనం రొట్టె ద్రాక్షారసం తీసుకునక్కర్లేదనే ఒక బ్యాచ్ వర్తమానంలోనే బయలుదేరింది. ఇప్పుడు వీళ్ళెవరు? గర్విష్ఠులు, అహంకారులు, వాక్యాన్ని ఎదిరించేవారు. నిజమేనా కాదా? గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. గర్విష్ఠులను ఎవరినంటారు? దుర్మార్గులను ఎవరినంటారు? వర్తమానాన్ని గౌరవించని వారు. ఈ కాలంలోనే భూమి బూడిదగా మారబోతున్నది. అంటే ఏ కాలపు దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నది? ఏ కాలపు గర్విష్ఠుల గురించి మాట్లాడుతున్నది? బూడిదగా మారేది ఎవరు? పాతకాల ప్రజలు కాదు, చనిపోయిన ప్రజలు కాదు, ఇప్పుడు బ్రతికున్న ప్రజలే బూడిదగా మారబోయేది. వారి బూడిద పైన మనము నడవబోతున్నాం. 1000 ఏళ్ళు దీనిపైన పరిపాలన చేయబోతున్నాం. సోదరుడా, ఆ యొక్క గర్విష్ఠుడు దాన్ని విడిచిపెట్టాలి. అది ఎలాంటి మనసు అంటే అది యూదాయక మనసు. అది దాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని. ఎవరిని? ఆ గర్విష్ఠులను, దుర్మార్గులను, ఈ 2 రకాల ప్రజలను అది కాల్చివేయబోతున్నది. సంఘ శాఖలు ఏ విధంగా అయితే ఈ వర్తమానానికి వ్యతిరేకిస్తున్నారో, వర్తమానానికి వారు గర్వాన్ని చూపిస్తున్నారో, వారు దుర్మార్గతను చూపిస్తున్నారో, వారందరూ అణుబాంబు చేత కాల్చబడబోతున్నారు. ఆ కాలం ఇదేనా? అక్షరాల ఈ వర్తమానం నమ్మని వారి మీదికి ఆ ఉగ్రత, అగ్ని దిగిరాబోతున్నది. ఆ మిఖాయేలు, గాబ్రియల్ యొక్క వర్తమానం నమ్మని ఆ సొదొమ గొమొర్రా మీదికి అగ్ని దిగి వచ్చింది. నోవా యొక్క వర్తమానం నమ్మని వారి మీదికి ఆ యొక్క జలప్రళయం వచ్చి ఉన్నది. ఈ కాలంలో కూడా విలియం బ్రెన్హాం వర్తమానానికి లోబడకపోతే నీకు అక్షరాల మిగిలి ఉన్నది ఆ యొక్క తీర్పే. అదే అగ్ని అయి ఉన్నది. నువ్వు బూడిదకు కాల్చబడి అక్కడి నుంచి అగ్నిగుండానికి వెళ్తావు, పాతాళానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. చూడండి సార్, అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. ఇప్పుడు ఏం కావాలి? నామం అంటే ఏంటిది చెప్పండి సార్. నామం అంటే పేరు కాదు. నామం అనగా వాక్యము. ఆయనకి ఏ నామం ఉంది? వాక్యం అని నామం సార్. ఏ కొత్తేనా? ఎప్పుడు ఆయనకు వాక్యం అనే నామం ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన పేరే వాక్యము. హల్లెలూయా. కానీ ఆయన నామమందు భయభక్తులు గలవారు. ఇప్పుడు భయభక్తులు అంటే నువ్వు లోబడాలి. ఈ ప్రవక్త ద్వారా ఆయన ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానానికి నువ్వు తప్పకుండా శిరస్సు వహించాలి. నిన్ను ప్రభురాత్రి భోజనం దగ్గరికి రానియకుండా ఆపింది నిన్ను నువ్వు ఆపుకోలేదు. నీలో ఉన్న దయ్యము నిన్ను పాతాళానికి పట్టుకొని పోవాలని నిన్ను ఆపి ఉన్నది. సోదరుడా, దయచేసి దయ్యం యొక్క మాటకు నువ్వు లోబడొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దయచేసి నువ్వు దయ్యం యొక్క మాటకు లోబడొద్దు. దయ్యమా, నేను నీ మాటకు నేను లోబడను. ఇదిగో ఈ ప్రజలే నా ప్రజలు, వారితోనే నేను దుఃఖపడతాను, వారితోనే నేను సంతోషపడతాను. వారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నా ప్రజలు వాక్యంతో ఉన్నప్పుడు నేనెందుకు వాక్యానికి దూరంగా ఉండాలి? దయ్యమా, నన్ను నువ్వు ఏలలేవు. నన్ను ఏలువాడు వాక్యము, నా ప్రభు వాక్యము. నీవు కాదు నా పైన ఏలువాడివి. దయ్యమా, ఈ రోజుతో నీ యొక్క కథ ముగింపు.
ఈరోజు నీకు ఎండ్ కార్డు పడాల్సిందే అని నువ్వు దయ్యంతో మాట్లాడి నువ్వు బయటికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. కానీ ఎంతకాలం నువ్వు దయ్యం దగ్గరికి ఉంటావు? ఒకవేళ సేనా దయ్యం పట్టిన వాడు దేవుని కుమారుడే, కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతనిలో ఉన్న దయ్యాలన్నిటినీ దూరపరిచాడు. ఇప్పుడు ఆయన దయ్యాలతోనే ఉండి దేవుని రాజ్యాన్ని తీసుకొని పోతాడా? తీసుకొని పోలేడు. కాబట్టి ఆయన చిత్తంలో ఒకరోజు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళాలని ఆయన మనసులో ఉన్నది. తండ్రి ఏది చేయుట, తండ్రి ఏం చూపిస్తాడో అక్కడికే వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన పడవ దిగి ఆ నావ దిగి వస్తూ ఉంటే శిష్యులతో అన్నాడట, అరే అబ్బాయిలు మనము ఆ సమాధిలోకి వెళ్ళాలి. ఏంద్రా ఎప్పుడు లేని సమాధుల దొడ్లో మన సార్కి ఏం పని, సమాధిలోకి పోదాం అంటున్నాడు. సరే మనకెందుకు, ఆయన తండ్రి చిత్త ప్రకారంగా నడిచేవాడు ఆయన మనని ఎక్కడికి తీసుకొని పోతే ఆడికి పోదాం. కానీ ఆ సమాధుల దొడ్లోకి పోయినప్పుడు అక్కడ ఆయన యొక్క కుమారుడు దయ్యముల చేత బంధించబడి ఉన్నాడు. ఆ రోజు అతనికి ఆయన విముక్తి కలిగించున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే సోదరుడా, నీవు ఇంకా దయ్యముల చేత పీడించబడతా ఉంటే అయితే నీవు వాక్యాన్ని పట్టుకోవాల్సిన సమయం ఇదే, నువ్వు వాక్యం దగ్గరికి రావాల్సిన సమయం ఇదే. నిజమేనా? అయితే నా నామమందు భయభక్తులు గలవారు వగు మీకు. ఇప్పుడు మనకి ఎక్కడ ఉండాలి భయభక్తులు? పాస్టర్ దగ్గర కాదు భయభక్తులు, వాక్యంలో మనకు భయభక్తులు కావాలి. వర్తమానుడు మనకు వాక్యమే వర్తమానం సార్. వర్తమానము వాక్యము వేరు వేరు కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు తన గేరుడు మార్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? మార్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కృపగా మార్చాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ యొక్క 1963 ఫిబ్రవరి 28 ఏం జరిగింది? ఆ సన్సెట్ పర్వతం మీదికి దేవుడు దిగి వచ్చాడు. చూసారా? దేవుడు చేస్తున్న కార్యాన్ని ఆ రోజు ఉన్న మత పెద్దలు చూడలేకపోయారు. ఆయన తన ధర్మశాస్త్రాన్ని మార్చాడు. ఆయన ఏ విధంగా మార్చాడు? ఆయన కృపగా మార్చాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి పాపం చేసే చంపబడాలి, కానీ ఇప్పుడు ఆయన తన కృపను అడ్డుపెట్టి ఉన్నాడు. ఆయన దేవుడు చేస్తున్న కార్యాన్ని వారు చూడలేకపోయారు ఆ రోజు. నిజమేనా? దేవుడు ఇప్పుడు తన ప్రవక్త ద్వారా ఆయన చేస్తున్న కార్యాన్ని ఈరోజు లోకము చూడలేకుండా ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే ప్రభు అన్నాడు, లోకము నన్ను ఎరుగదు, లోకము నన్ను చూడదు, అయితే నేను మీలో నివసింతును, మీరు నన్ను చూతురు అని అన్నాడా? ఎవరు ఆయనను చూశారు? చూడండి, ఆ రోజు అపోస్తలులు ఆయన చూశారు. అలాగనే ఈరోజు దేవుడు చేసిన కార్యాన్ని నిజంగా సన్సెట్ పర్వతం మీద ఆ మేఘంలో దిగి వచ్చింది ఎవరు? చెప్పండి. మాకేం తెలుసారన్నా? అదేనా మీరేం మాట్లాడలేరు? దేవుడే దిగి వచ్చాడు. ఈరోజు ఆ కార్యాన్ని అందరూ చూడట్లేరు, అయితే నేను మీలో ఉన్నాను కనుక ఆ సన్సెట్ పర్వతం మీద ఏం జరిగిందో మీరు మాత్రమే చూడగలుగుతున్నారు. అది లోకానికి కాదు, అది లోకము నన్ను చూడదన్నాడు ఆయన, కానీ వధువు చూస్తుంది. హల్లెలూయా. ఆ సన్సెట్ పర్వతం మీద ఆయనే దిగి వచ్చాడు, ఆ కృపగా ఆయనే దిగి వచ్చాడు. ఆ కార్యాలు ప్రవక్త ద్వారా దేవుడు చేసిన కార్యాలు మనకు మాత్రమే అర్థమవుతున్నాయి, లోకానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన వారిలో లేడు, వారైన వాక్యాన్ని చూడట్లేరు, అయితే ఆయన ఇప్పుడు మనలో ఉన్నాడు. మనం మాత్రమే ఈ కాలపు వర్తమానాన్ని చూస్తున్నాం. అందుకొరకే ఈరోజు మనకు వాక్యం తేటగా అర్థమవుతున్నది. హల్లెలూయా. ఆ రోజు ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆయన కృపగా మారాడు. ఇప్పుడు కృపలో నుంచి ఆయన మనుష్య కుమారుడిగా ఆ మేఘములో దిగి వచ్చాడు. ఆ మేఘములో దిగి వచ్చిన ఆ కార్యాలను ఈరోజు లోకం అనగా సంఘ శాఖలు చూడడంలో విఫలమైపోయాయి. నిజమేనా? ఇప్పుడు మనకు భయభక్తులు దేంట్లో? వర్తమానంలో, వాక్యంలో. మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమున. ఇప్పుడు ఇది ఏ దినం? ఇది మనుష్య కుమారుడు బయలుపరచబడిన దినం. మనుష్య కుమారుడు మన మధ్యలోనే ఉన్నాడు. మనుష్య కుమారుడు వధువు యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా ఆయన బయలుపరిచాడా? హృదయ రహస్యాలు బయలుపరిచాడా? ఆయన మనుష్య కుమారుడుగా మొదటి రాకడలో ఏం చేశాడో, ఏ విధంగా మృతులను లేపాడో,
ఇదే కాలంలో మనల్ని లేపాడా? హల్లెలూయా. ఎందరో జీవితాలనైనా మార్చాడా? ఆ రోజు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మార్చిన దేవుడు, సమరయ స్త్రీని మార్చిన దేవుడు, ఓ ఆ యొక్క సీమోనింటిలో మార్చిన దేవుడు మరలా ఆయన అదే విధంగా దిగి వచ్చి ఓ పాపులను మారుస్తూ ఉన్నాడు. ఆయన అదే మనుష్య కుమారుని యొక్క రాకడ దినం అది. హల్లెలూయా. అందుకొరకే సంఘ శాఖలలో 2 భార్యలు 3 భార్యలు, వ్యభిచారం అక్రమము అన్ని అక్కడే ఉన్నాయి. ఎందుకు అక్కడ జరుగుతున్నాయి అంటే అక్కడ దేవుడు లేడు కాబట్టి. ఎందుకు ఇక్కడ పాపులు మార్చబడుతున్నారు? ఇక్కడ మనుష్య కుమారుడు ఉన్నాడు కాబట్టి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం భయభక్తులు ఉంచినది పాస్టర్ పైన కాదు, సంఘంలో కాదు, కానీ అక్షరాల వర్తమానంలో. నిజమేనా? నా నామందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో నీతి సూర్యుడిగా దీన్ని ఏలడై ఉన్నాడు. ఆయన ఎంతమంది చూస్తున్నాడు దానిని? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి. ఇప్పుడు మన శరీరంలో స్వస్థత ఉన్నది కానీ బలహీనతలు ఉన్నాయి. ఇంకా మనం ఆరోగ్యంగానే ఉన్నాం కానీ ఆ వయసు రీత్యా ఆ మోకాళ్ళ నొప్పులని, ఆ ఎముకల నొప్పని, తలనొప్పని అవన్నీ ఉన్నాయి. కానీ నీతి సూర్యుడు మన దగ్గర ఉన్నప్పుడు ఇక మనకు ఎల్లప్పుడూ ఏ ఎముకకు కూడా ఎలాంటి బలహీనత ఉండదు. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ఓ స్వస్థత కలిగి మనం ఉంటాం. ఆ దినం కొరకు మనం ఇక్కడ మూలుగుచూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకనంటే ఈ శరీరము పాపం ద్వారా నిర్మించబడింది, లైంగిక కార్యం ద్వారా నిర్మించబడింది. కానీ ఈ పాపపు దేహం పైన, ఈ యొక్క రక్తంతో శుద్ధీకరించబడిన ఈ దేహం పైన ఒకరోజు వాక్య దేహం రానై ఉన్నది. ఓ దేవుని చేతిలో ఉన్న ఆ థియోఫనీ ఉన్నదా? మీ థియోఫనీ ఆయన తన చేతిలో పట్టుకొని ఉన్నాడా? ఆ థియోఫనీ వచ్చి దీనిని ధరించుకుంటుంది. అప్పుడు మన యొక్క ప్రతి వ్యాధి పటాపంచలైపోతుంది. ఇక ఏది కూడా మనని తాకజాలదు. హల్లెలూయా. కానీ ఇది వైరస్ గృహమై ఉన్నది, కానీ దాంట్లో ఎలాంటి రోగం లేదు, ఎలాంటి వైరస్ దానిని తాకలేవదు. దానికి గోడలో అడ్డుగా ఆపలేవు. అది మాయమవ్వగలదు. నిజమేనా? అది దృశ్యంలోనికి రాగలదు, అదృశ్యంలోనికి వెళ్ళగలదు. తెలియదా సార్? ఈ మట్టి దేహం పైన ఆ యొక్క థియోఫనీ ధరించినప్పుడు మనం ఏమైతాం? మహిమా శరీరంగా మార్చబడతాం. మనము ఆ యొక్క మహిమా శరీరంగా మార్చబడతాం. తినాలనుకుంటే తింటాం, అవసరం లేదనుకుంటే అవసరం లేదు. నిజమేనా? ఆయన మహిమా శరీరంలో ఉండి చేపని తిన్నాడా? కుమారులారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా? అప్పుడు ఆ కాల్చిన చేపని తిన్నాడు ఆయన. ఓ వారందరూ యూదులకు భయపడి గడియ వేసుకుని ఉంటే వారి మధ్యలో ఆయన నిలబడి, కుమారులారా మీకు సమాధానం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అన్నాడు ఆయన. అందుకొరకే సమాధులు ఏం కాబోతున్నాయి చూడండి. ఆ కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ మనము ఎత్తబొట్ట జరిగితే ఆ కారు డోర్లు అట్లాగనే ఉంటాయి, కానీ ఆ వ్యక్తి అందులో ఉండడు. ఎందుకు లేడు ఆయన? ఆ థియోఫనీ వచ్చి ఆ కారు డోర్లతో సంబంధం లేకుండా నిన్ను అదృశ్యంలోనికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఆ దేహాన్ని మనం పోగొట్టుకున్నాం. నిజమేనా? ఆ దేహం కొరికే మనం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. 1000 పరిపాలనలో ఆనందము సంతోషం తప్ప మరొకటి లేదు. ఆ లేగ దూడ ఎట్లయితే గంతులేస్తుందో మనం కూడా అలాగ గంతులేస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ యొక్క ఆదాము కోల్పోయిన ఏదెనును ఎంతమంది చూడాలని ఆశ కలిగి ఉన్నారు? ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారా? హల్లెలూయా. మరి నిజంగా అద్భుతకరమైన స్థలం అది. అక్కడ ఏదైనా అనగా ఆనందము సంతోషము. అక్కడ ఎల్లప్పుడూ ఆనందం సంతోషం తప్ప మరొకటి లేదండి. నిజమైన అందులోనికి మనం వెళ్ళడానికి మరి అదే మన యొక్క ప్రయత్నమై ఉన్నది. అందుకొరకే మనం రెగ్యులర్గా చర్చికి రావాలి. ఒకవేళ మనం దానికి నిర్ణయించబడితే మనం తప్పకుండా సావాసంలో మనం ఉంటాం.
మరి ప్రవక్త అన్నట్లుగా ఒక వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగా మరి 3 వారాలు కనుక అతడు చర్చిని ఎగ్గొట్టినట్లయితే అతని రక్తము దాటిపోతుందని ప్రవక్త అన్నాడు. ప్రభురాత్రి భోజనం తీసుకోపోయినా అంతే. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం తీసుకునే వ్యక్తిలో జీవం లేదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. తినకపోతే తింటున్నారు. కుటుంబాలను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, భార్య భర్త ఒక చోటే ఉండాలండి. ఆమె ఒక చోట ఈమె చోట ఉంటే దయ్యం మధ్యలో దూరుతుంది. ఈరోజు మనం వినే వార్తలన్నీ అయ్యే, అవి వినడానికి కూడా అంత బాగోదు సార్. ఆ పేపర్ నిండా అంతే గలీజ్ వార్తలు, యూట్యూబ్ నిండా అయ్యే గలీజ్ వార్తలు, ఆ గూగుల్ నిండా అవే గలీజ్ వార్తలు. అవి తింటే నువ్వు నాశనం కాకపోతే నన్ను అడుగు. నీ మనస్సును, నీ సమస్యని పాడు చేశాయి అవి. ఈరోజు ఎక్కడ చూసినా ప్రమాదం పొంచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఏ జాబ్ కూడా ఈరోజు సురక్షితమైనది కాదండి. సరే, మనం ఎక్కడ చదువుతున్నాం? గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. నిజమేనా? ఈరోజు వర్తమానాన్ని వ్యతిరేకించే వారందరూ మన పాదాల కింద ధూళిగా ఉంటారు. ఆ 1000 పరిపాలన తర్వాత మనం వారికి తీర్పు తీరుస్తాం. మనము దయ్యాలకు కూడా తీర్పు తీరుస్తాం. ఆ దూతలకు మనం తీర్పు తీరుస్తాం. ఉందా వాక్యంలో? ఆ పౌలు గారు అన్నాడా, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? పంచాయతీ చేయడానికి మీరు అన్యుల దగ్గరికి పోతారా? పంచాయతీ చేసేవాళ్ళు మీలో లేరా అని అడగలేదా ఆయన? మనమే లోకానికి తీర్పు తీర్చే వారమైతే మన పంచాయతీలు ఎందుకు లోకంలోనికి పోవాలి? ఏదైనా ఉంటే మనమే ఒక కుటుంబమై ఉన్నాం. ఏదైనా ఉంటే మనం ఇక్కడే మాట్లాడాలి. సంఘ సమస్యలను మనము రోడ్డుకి ఈడ్చవద్దట, బజారు పాలు చేయకూడదట. మనమే లోకానికి తీర్పు తీర్చవలసిన వారం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ వర్తమానాన్ని వ్యతిరేకించే వారందరూ ఏం కాదులే అనుకుంటున్నారు. నోవాహు కాలం కూడా అదే అనుకున్నారు. ఈ పిచ్చి తాతకు దేవుడు బయలుపరిచాడట, ఓడట, వర్షం రాబోతుందనంటే ఎగతాళి చేశారు. నోవాహు ఏమీ అనలేదు. ఆయన 120 సంవత్సరాలు ఓపిక పట్టాడు. నిజమేనా? ఇప్పుడు మనం కూడా కత్తి పట్టేది కాదు, పగ తీసుకునేది కాదు, చెప్పుకుంటూ పోవడమే మన పని. ఇందులో భాగంగా వ్యతిరేకిస్తారు. విలియం బ్రెనామ్ అబద్ధ బోధకుడు అంటారు, తప్పుడు బోధకుడు అంటారు. ఎందుకంటే విలియం బ్రెనామ్ తప్పుడు బోధకుడు. ఎందుకు? రైటే వాళ్ళు మాట్లాడేది. యేసు ప్రభు కూడా తప్పుడు బోధకుడు. ఏలియా తప్పుడు బోధకుడు. వాక్యాన్ని ఉన్నట్టు బోధించే వారందరూ తప్పుడు బోధకులే. వారికి ఆయన సాయం చేయడానికి చూశాడు ఆయన. నిజమేనా? ఆ కుష్ఠరోగులను బాగు చేశాడు ఆయన, వారి స్త్రీలను బాగు చేశాడు ఆయన. కానీ వాళ్ళు మాత్రం పళ్ళు పటపటా కొరికారు. ఈయనని ఎట్లా సంహరిద్దామా అని వాళ్ళు పళ్ళు కొరికారు. అతని పైన నేరం మోపారు. నేను మాట్లాడేది వాక్యం కదా సార్. అందుకొరకే విలియం బ్రెనామ్ కూడా ఇప్పుడు వారికి అబద్ధికుడిగా కనిపిస్తున్నాడు. స్త్రీలు ప్రసంగం చేయకూడదని అంటున్నాడు. తండ్రి కుమార నామలో బాప్టిసం అనేది పాతాళం నుండి వచ్చిందని అంటున్నాడు. యేసుక్రీస్తు నామలో బాప్టిసం తీసుకుంటేనే రక్షణ అంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అవును, అక్షరాలైన అబద్ధ బోధకుడు ఆయన. నిజమేనా? అబద్ధ బోధకుడు కొందరికి కావాలి. ఆ చిన్న గుంపు ఆయన వెంబడించి ఉన్నది. ఏలియాకు తెలియకుండానే 7000 మంది ఉన్నారు అక్కడ, ఏలియా వర్తమానాన్ని నమ్మేవారు. అలాగనే ఈ కాలంలో కూడా దేవుడు ఒక గుంపును ఏర్పరచుకున్నాడు ఆయన. ఎవరు ఆపినా వధువు ఆగదండి. హల్లెలూయా. వధువును ఆపగలిగే ఏ దయ్యాలు కూడా పాతాళంలో లేవు. ఇప్పుడు దయ్యాలు వాస్తవంగా పాతాళంలో లేవు. ఎక్కడికి వచ్చేసాయి? భూమి మీదకి వచ్చేసాయి. ఇప్పుడు జీన్స్ వేసుకొని ఇట్ట నడిచేది ఎవరు చెప్పండి? ఎవరు సార్? దయ్యమే. దయ్యానికి ఏంటంటే పిచ్చి పుట్టి అద్దం తీసుకొని ఎర్రగా పెదాలకు రంగు వేసుకోవాలి. దానికి దయ్యం పిచ్చిది కాబట్టి అందులో ఉండి జుట్టు కట్ చేసుకోవడం, ఐబ్రోస్ దాన్ని పెన్సిల్ తీసుకొని బర్రబర్ రుద్దడం, ఇవన్నీ దయ్యం చేసే పనులు ఇవి.
దయ్యము జీన్స్ వేయగలదు, దయ్యము టీ షర్ట్ వేయగలదు, దయ్యం లిప్స్టిక్ పెట్టగలదు, దయ్యం పురుష వస్త్రాలు ధరించకూడదు. దయ్యం అంటే అరే నేను దయ్యాన్ని చూసిర్రా రాత్రి సమాధులు గల్ 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 గల్. ఎవడ్రా పిచ్చోడా? దయ్యాలు రోడ్ల సమాధిలో ఉండవు, వాటికి భయం. దయ్యాలు ఇళ్లలో ఏసీ రూమ్లలో ఉంటాయి. దయ్యాలు చక్కగా సేద తీరుతాయి. అవి చుట్ట తాగుతాయి, బీడి తాగుతాయి. బీడి తాగేదంతా దయ్యం. అది ఆ బీడి తాగేటోడు నేను దయ్యం, మీరు వాడే దయ్యం. అవునా కదా? సినిమా చూసేవాడు కూడా నేను దయ్యాన్ని చూశాను. నువ్వే దయ్యంరా, పెద్ద దయ్యం సైతాన్గా. హల్లెలూయా. చాలామంది ఈరోజు చదువుకున్న వాళ్ళు దయ్యాలే. యేసు ప్రభు చెప్పలేదా? యూదాకు బీడి అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఏ అలవాటు లేదు, వ్యభిచారి కాదు వాడు. అయినా కానీ ప్రభు ఏమన్నాడు? మీలో ఒకడు దయ్యం. ఎందుకు? డబ్బును దొంగలించేవాడు కూడా దయ్యమే. ఏం సార్ మన బొంద మీద వేసుకుని పోతామండి? ఇప్పటికైనా వర్తమానానికి వచ్చిన తర్వాత కూడా మారు మనసు లేకపోతే నువ్వు పోయేటప్పుడు ఏమన్నా నాన్నో ఇదిగో నీ డబ్బు నాన్న అని ఇట్లా వేస్తారా? నీ బొంద పైన నీ భూములన్నీ తీసుకెళ్ళి నీ నెత్తి మీద ఏమైనా వేస్తారా? దేవునికి ఇచ్చేదేదో దేవునికి ఇవ్వడానికి ఎందుకు వణికిపోవడం దేనికి సార్? ఈ వణుకుడు వ్యాధి ఏంది? నువ్వు చేస్తావని దేవుడు నిన్ను పిలిచాడు ఆయన. లేకపోతే దేవుడు సంఘశాఖలో బోరుడు మందిని ఆయన పిలవగలడు ఆయన. కానీ వారెవరు దేవుని చిత్తాన్ని చెయ్యరు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఎంత చెడ్డదైనా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆమె మాత్రమే దేవుని వాక్యాన్ని చేయగలదు. జక్కయ్య మాత్రమే దేవుని వాక్యాన్ని చేయగలడు. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మాత్రమే దేవుని వాక్యాన్ని చేయగలదు. మనం మాత్రమే దేవుని వాక్యాన్ని చేయగలము. ముందే చూశాడు ఆయన, అందుకే మనల్ని పిలిచాడు ఆయన. చూడండి ఎంత మనము బుద్ధి రాదు మనకు. రతన్ టాటా నీకు ఒకవేళ ఉంటే ₹1,00,00,000 ఉండొచ్చు నీ దగ్గర. కానీ ఆయన దగ్గర డబ్బులు లెక్క పెట్టడానికి కూడా కొన్ని నెల రోజులు పడుతుంది. ఒకవేళ వాటిని అన్నిటిని ఫోన్పే లేకపోతే వాటన్నిటిని కట్టలుగా మార్చి లెక్క పెట్టాలంటే ఒక నెల రోజులు ఈజీగా పడుతుంది. అన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన. మరి చనిపోయి ఏమైనా తీసుకొని పోయాడా? మరి దేవుడు ఎందుకు రతన్ టాటాను పిలవలేదు? ఆయన కేవలం కార్ల తయారీ కొరకే ఆయన ఫిక్స్ అయ్యాడు ఆయన. బిడ్డ నువ్వు దీని కొరకే ఉండని చెప్పి ఆయన వదిలేశాడు ఆయన. అయితే నిన్ను చూశాడు ఆయన. రతన్ టాటాలాగా నిన్ను వదిలిపెట్టలేదు ఆయన. ఇదిగో ఈ నా కుమారుడు నా వాక్యాన్ని గౌరవించగలడు, ఈ నా కుమార్తె నా వాక్యాన్ని గౌరవించగలదు. అందుకొరకే మనం ఎంత అమాయకులమైనా, అందం లేకపోయినా, మనకు తెలివి లేకపోయినా మనని ఆయన బయటికి లాగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే వీరు మాత్రమే నా వాక్యాన్ని గౌరవిస్తారు, వీరు మాత్రమే నా వాక్యానికి లోబడతారు. కాబట్టి దేవునికి డబ్బు ఉన్నవారు, పలుకుబడి ఉన్నవారు కాదు కావాల్సింది, ఆయన వాక్యాన్ని గౌరవించేవారు కావాలి. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే చదువు రాని ఆ యొక్క పామరుడైన పేతురుని ఎన్నుకున్నాడు ఆయన. పేతురు ఏం చేశాడు? ఆ వాక్యం కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన. శిష్యులందరూ సిలువవేయబడ్డారు. ఎందుకొరకు? వారు ఆ వాక్యాన్ని గౌరవించారు. నిజమేనా? మరి అందుకొరకు ఆయన మనని ఎన్నుకున్నాడు ఆయన. మనని ఎందుకు ఎన్నుకున్నాడు? వాక్యాన్ని పక్కన పెట్టాలనే, వాక్యాన్ని మనం చేయాలని ఎన్నుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి సార్. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? సరే, చివరిగా మనం ఒక మాట చదువుదాం. 16వ అధ్యాయము యోహాను సువార్త. చూడండి, లేదా 12-13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సహించడం అంటే మీరు దాన్ని ఇప్పుడు
చేయలేరు అని. ఇప్పుడు దాన్ని మీరు గ్రహించలేరు, దాన్ని చేయలేరు, సహింపలేరు. అయితే ఆయన అనగా అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని, వారు దేవునితోనే సావాసం చేశారు, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు వాళ్ళు. కానీ సమయం వచ్చినప్పుడు వారు దేవుని చిత్తాన్ని చేయకుండా పారిపోయి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మరూపిగా వారిలోనికి వచ్చాడో వారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చేయగలిగి ఉన్నారు. నిజమేనా? గ్రహిస్తున్నారా? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? పెంతెకోస్తు పండగ దినాన వారి యొక్క వారున్న మేడ గదిలోనికి దిగి వచ్చాడు ఆయన. వారి యొక్క అంతరంగమును దిగి వచ్చాడు ఆయన. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. చెప్పండి, ఇప్పుడు మన అంతరంగ బోధకుడు ఎవరు చెప్పండి? అందరు చెప్పండి. పరిశుద్ధాత్ముడేనా? కాబట్టి మనం మనుషుల పాసర చేత బోధించబడుతున్నాం కాబట్టి మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయలేకపోతున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనం ఏం చేయాలో, ఏది చేయకూడదో, ఏది ఎక్కడ ఆపాలో అక్షరాల మనకు బోధ చేసేది ఆ పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఇక పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు ఎన్నడూ కూడా మరలా వెనకడుగు వేయలేదు. వారు వాక్యం నుంచి వారు దూరంగా పోలేదండి. వెళ్ళారా? మరణించడానికైనా సిద్ధపడ్డారు కానీ పారిపోవడానికి వారు ఇష్టపడలేదు. కానీ మన జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం. చాలాసార్లు మనం పారిపోతున్నాం దేవుని యొక్క వాక్యం నుంచి. కారణం ఏదనగా ఆ అంతరంగ బోధకుడు ఇంకా మనలోనికైనా లేనందున, మనలోనికైనా రానందున. నిజమేనా? చదవండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగిన. చూసారా? ఆయన మనలో ఉంటే మనం ఏం చేస్తాం? ఎల్లప్పుడూ ఆయనకు మహిమ వచ్చే కార్యాలే మనం చేస్తామట. కానీ చూడండి, మీ జీవితాన్ని ఒకసారి మీరు చూడండి సోదరి సోదరులారా. ఎందుకు మనం చాలాసార్లు దేవుణ్ణి మనము దుఃఖపరుస్తున్నాం అంటే, ఎందుకు మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాం? కారణం ఏదనగా ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేనందున. కానీ ఆయన ఉంటే ఎవరికి మహిమ తీసుకొని వస్తాడు? ఆ వాక్యానికి మహిమ తీసుకొని వస్తాడు, ఆ దేవునికి మహిమ తీసుకొని వస్తాడు. నిజమేనా? కాబట్టి ప్రాముఖ్యమైన కార్యం ఆయన మనలోనికి రావాలి. అందుకే మన హృదయాన్ని మనం తెరవాలి. నీ అంతరంగంలోని ప్రతి గదులను నువ్వు దేవునికి తెరవాలి. తెరిస్తే నువ్వు దేవుని కార్యాలు చక్కగా చేయగలవు. ప్రభురాత్రి భోజనం తీసుకున్నంత మాత్రాన నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని కాదు. యూదా కూడా ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నాడు. అపోస్తలులందరూ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నారు. ఆ రాత్రే వాక్యాన్ని విడిచి పారిపోయారండి. ఆయన నేను ముద్దులతోనా మాట్లాడేది? వాక్య గ్రహింపు ఉన్నదా మీకు? కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడం మంచిదే, కానీ అంత మాత్రాన మీలో దేవుడు ఉన్నాడని అర్థం కాదు. నిజంగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుని ప్రతి కార్యాన్ని మనం చక్కగా చేస్తాం. ప్రతి కార్యం ఆయనకు మహిమ తెచ్చేదిగా మనం చేస్తాం. మన జీవితంలో మొదటి ప్రధాన భాగముగా దేవుని మాత్రమే మనం ఉంచుతాం. ఎందుకు ఆదామును ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఎందుకు తన పోలికలో చేశాడు? ఆయన ఆదాములో ఆయన ప్రధాన భాగముగా ఉండగోరాడు. ఆయన ఎంతమంది తెలిసింది? ప్రధాన భాగంగా దేవుడే ఉండగోరాడు. ఇప్పుడు ఆయన నీకు ఎందుకు పరిశుద్ధాత్మను ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన ఎందుకు ఆత్మగా నీలో నివసించాలనుకుంటున్నాడు? ఆయన నీ శరీరంలో, నీ జీవితంలో ఆయనే ప్రధాన భాగంగా ఉండాలి. నిజమేనా? కాబట్టి ఆయనకి ఈరోజు మీరు ఆహ్వానిస్తారా? అంతరంగునికి రా ప్రభు అని చెప్తారా? ఆయన వస్తే ప్రతి పరిస్థితి చక్కదిద్దబడుతుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నాకేంటిది శ్రమలను అనవు, బాధలు వచ్చినప్పుడు నాకేంటిది బాధలని చెప్పలేవు. ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. అది కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉద్యోగం ఉన్నా లేకున్నా. ఉద్యోగం కొరకు కాదు సార్ మనం ఇక్కడికి వచ్చింది, దేవుని చిత్తాన్ని చేసేదానికి వచ్చాం. హల్లెలూయా. దేవుడు ఇస్తే మంచిది, ఇయ్యకపోయినా ఇంకా మంచిది. నిజమేనా?
ఆ, చదవండి. తండ్రికి కలిగినవన్నీ వాని నావి. సరే, చివరిగా 14వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చదవండి. 14వ అధ్యాయము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞ ఏంటిది? ఇప్పుడు వధువుకి దేవుని యొక్క ప్రతి చిన్న మాట కూడా ఆజ్ఞ అని ప్రవక్త అన్నాడు. వర్తమానంలోని ప్రతి మాట ఆజ్ఞయే. నిజమేనా? కాబట్టి మనం వర్తమానాన్ని అత్యధికంగా మనం ప్రేమిస్తున్నాం. మనలాగా వర్తమానాన్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకు మనం వర్తమానాన్ని ప్రేమిస్తున్నాం అంటే ఆయన ప్రతి మాట ఆజ్ఞగా ఉన్నది. ఆజ్ఞయే. చదవండి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త ఇప్పుడు మనలో ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన వచ్చి పోతూ ఉండేవాడు కాదు, కానీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు పరిశుద్ధ పావురం ఏమైతుంది? అది ఎగిరిపోతుంది. అయితే నువ్వు చక్కగా వాక్యాన్ని చేస్తున్న రోజులు ఆ పరిశుద్ధ పావురం యొక్క ఆహారం ఏంటిది? వాక్యమే దానికి ఆహారం. నిజమేనా? అది చనిపోయిన వాటిని, కుళ్ళిపోయిన వాటిని అది సహించదు, తినదు అది. కానీ నువ్వు లోకాన్ని ఆదివారం చర్చినే కొడుతున్నావంటే నువ్వు ఏం తింటున్నావు? పావురానికి ఇష్టం లేని ఆ కుళ్ళిపోయిన చచ్చిపోయిన ఆహారాన్ని తింటున్నావని అర్థం. ఆయన అనగా కాదండి, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. లోకం అనగా సంఘ శాఖలు. ఆయనను చూడదంటే ఇది ప్రతి కాలానికి వర్తించే మాట సార్. ఇది మనం కూడా సంఘ శాఖలాగా ఆయనను చూడదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? వర్తమానంలో ఉన్నాడు. ఆయనను చూడదంటే వర్తమానాన్ని చూడదు. నిజమేనా? ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన వర్తమానం రూపంలో ఉన్నాడు. ఆ రోజు ఆయన వారు ధర్మశాస్త్రంలో చూడగోరారు, కానీ ఆయన కృపలో తన్ను తాను మాట్లాడు సార్. వారు ఆయనను ధర్మశాస్త్రంలో చూడగోరారు. ఒక స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా చంపాలి, ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు వస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఎట్లా బయలుపరచబడ్డాడు? ఆయన కృపగా బయలుపరచబడ్డాడు. మీలో పాపం లేనివాడు ఆమె పైన రాళ్ళు వేయమన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ఈ రోజు కూడా సంఘ శాఖలు ఆయనను ఎరుగదు గనుక చదవండి. లోకము ఆయన వర్తమానంలో చూడ్డాన్ని వారు తప్పిపోయారు. నిజమేనా? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. ఎందుకు ఆ రోజు సంఘ శాఖలు చూడలేకపోయాయి? ఆయన మరొక రూపంలో ఉన్నాడు. ఆయన కృప అనే రూపంలో ఉన్నాడు. ఆయన ఈరోజు తన ముసుగును మార్చి ఉన్నాడు. ఆయన వర్తమానం అనే ముసుగులో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అయితే వర్తమానంలో ఉన్న దేవుడు నీకు ఆయన ఎట్లా బయలుపరుచుకుంటాడు? నువ్వు మెల్లగా ఒక్కొక్క వాక్యాన్ని నువ్వు వెంబడిస్తూ పోతే ఆయన ఎక్కడున్నాడో నీకు దొరుకుతాడు. ఆయన వారు నిజంగా ధర్మశాస్త్రాన్ని చదివారు, కానీ మన మోసే రావాల్సిన మెస్సయ్య ఎట్లా ఉంటాడని చెప్పాడని ఒక్కొక్క వాక్యాన్ని వారు చదివి ఉంటే ఆ కృపలో ఉన్న దేవుడు వారికి బయలుపరచబడేవాడు. కానీ వారు వాక్యాన్ని చదివారు, కానీ వెతకడానికి మాత్రం అసలే బంద్ చేశారు వాళ్ళు. నిజమేనా? అవును. బెత్లెహేములో పుడతాడని చదివారు. బెత్లెహేములో పుట్టాడంటే పోయారా సార్? పోలేదు. ఈరోజు కూడా అంతేనా? అసలు ఈ విలియం బ్రెన్హామ్ ఎవరు? ఈ మనుష్య కుమారుడిని బయలుపరిచాడట. నిజంగా మొదటి రాకడలో మనుష్య కుమారుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా అవే కార్యాలు జరుగుతున్నాయా లేదా అని పరీక్షించడానికి ఎవరైనా వస్తున్నారా? పుస్తకాలు చదివేది లేదు, ఏది పరిశీలించేది లేదు. కానీ తప్పుడు బోధకుడు అంటే తప్పుడు బోధకుడు అదేనా? ఉట్టిగా నాలుకను ఆడిస్తున్నాడు తప్ప యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దయ్యము ఏకరీతిగా ఉన్నది. ఆ రోజు శాస్త్రుడు పరిచయం మోసం చేసిన దయ్యం ఈరోజు వారి బిడ్డలను మోసం చేస్తూ ఉన్నది. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. ఇప్పుడు ఆయన ఎరగాలంటే నువ్వు బైబిల్ ఎంతకాలం చదివినా ఎరగలేవు.
ఇప్పుడు బైబిల్లో అందరి దగ్గర ఉందా లేదా? కానీ ఎందుకు ఎరగట్లే? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నారా? ప్రభురాత్రి భోజనం అంటే రాత్రి చేయగలుగుతున్నారా? ఎందుకు? ఆయన నీకు వాక్యంలో నుండి ఎప్పుడు బయలుపరచబడతాడు? నీవు రావాలా? ఆయన ముసుగేసుకున్న ఈ వర్తమానం దగ్గరికి రావాలి. అప్పుడే నీకు ఆయన బయలుపరచబడతాడు. ఆయన ఈ మాటలు ఎవరు పట్టుకుంటున్నారో ఎవరు పట్టుకోవట్లేరో నాకు తెలియదు. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు. ఆయనను ఇప్పుడు ఆయన రూపం ఏంటి సార్? వాక్యమే ఆయన రూపం. వాక్యాన్ని చదువుతున్నామంటున్నారు కానీ అసలు రూపాన్ని వారు చూడగలుగుతున్నారా? యేసుక్రీస్తు నామాన్ని వారు చూడగలుగుతున్నారా? చూస్తున్నారండి? చూడట్లేరు. స్త్రీలు ప్రసంగించకూడదనే వాక్యాన్ని చూడగలుగుతున్నారా? చూడట్లేరు. ఆయనను ఎరుగరు గనుక ఆయనను పొందనేరదు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు చెప్పండి. ఆ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మని ప్రవక్త చెప్పలేదా? వర్తమానము, వాక్యము, పరిశుద్ధాత్మ ఒక్కటే. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. తండ్రి అంటే ఆత్మ, కుమారుడు అంటే వాక్యము ఆత్మ ఒకటే. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు? ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఉన్నారా ఇక్కడ? ఏమో సార్, నేను ఉన్నాననే గ్యారెంటీ అయితే నాకు లేదని అనుకుంటే నువ్వు లేనట్టే. ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఎరుగుదురు అంటున్నాడు ఆయన. అయితే ఆయనను మీరు మీతో కూడా నివసించును. ఆయనను మీరు ఎరుగుదురు అనే మాట చదవండి. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. మిమ్మును అనాథనుగా విడువను. ఇప్పుడు ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు ఆయన. ఇప్పుడు మనం ఎవరు అనుకుంటున్నామనంటే కేవలం మన చేతిలో పుస్తకం మాత్రమే ఉన్నది, ఆయన మనలో లేడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన మనలో ఉన్నాడు. ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మనలోనికి వచ్చాడు. నన్ను పంపిన తండ్రి, ఏ తండ్రి అయితే ఆయన పంపాడో ఆ తండ్రి ఆయనలో ఉన్నాడు. ఏ దేవుడైతే మోసేను పంపాడో ఆ దేవుడే వాడితో వచ్చి ఉన్నాడు. ఏ దేవుడైతే విలియం బ్రెన్హామ్ను పంపించాడో ఆ దేవుడే ఆయనలో నివాసం చేశాడు. ఆయనతో ప్రతి స్థలంలో ఉన్నాడు. ఆయన ప్రతి స్థలంలో ఆయన కుడి పక్కన నిలబడ్డాడు. ఆయన ఎవరు? ఆయన పంపించిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీవు సామాన్యుడిగా ఉండొచ్చు, ఆయన కూడా ఒక సామాన్య మానవుడే. ఆయన సామాన్య దేహంలోనే దేవుడు నివాసం చేశాడు. ఈరోజు కూడా నీలో ఉన్నాడు ఆయన. నువ్వు దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. అవును సోదరుడు, నాలో కూడా ఉన్నాడా? ఖచ్చితంగా నీలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే మేఘ స్తంభము ఈరోజు వధువులో నివసిస్తున్నది. అదే అగ్ని స్తంభము వధువులో నివసిస్తున్నది. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్లో నివసించిన అదే అగ్ని స్తంభం ఇప్పుడు ఆయనకు ఎల్లప్పుడు అది తోడుగా ఉన్నది. ఆ హస్తం దేవుని యొక్క హస్తం. అది విలియం బ్రెన్హామ్కు తోడే ఉన్న హస్తం, మోసేకు తోడే ఉండిన హస్తం. ఈ ఫోటో ఎవరు తీశారో కూడా చాలా మంది ఇప్పటికీ మనకు తెలుసుకోలేకపోతుంది. కానీ మా ప్రవక్త విలియం బ్రెన్హామ్, ఇంకేం బ్రెన్హామ్ లేండి. అది ఫోటో ఎందుకు తీశారు, ఎందుకున్నది తలపైన? మాకెందుకు సార్? ఎక్కువ మాట్లాడితే మేము చర్చికి రాము సార్. రాబాకు, పో, దరిద్రాడికి నువ్వే పాడైపోయి నాశనానికి పోతావు. ఏం సార్? ఇవన్నీ తెలుసుకోవాలి, మన బాధ్యత ఇది. ఈయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరిని పంపేనో మీరు ఆయన ఎరగలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన పంపాడా ఈ కాలానికి? ఎవరిని పంపాడు? ఆయన విలియం బ్రెన్హామ్ను పంపాడా? ఆయన ఏడు సంఘ కాలాల్లో 7 పంపాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ వర్తమానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో ఆయన ఉన్నాడు. నువ్వు దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మకపోతే నువ్వు ఒక అవిశ్వాసివి. దేవుడు నాలో ఉన్నాడని నువ్వు నమ్మాలి. అదే ప్రవక్తకు తోడే ఉన్న అగ్ని స్తంభము నాలో ఉన్నది. అదే మేఘ స్తంభం నాలో ఉన్నది. నీలో లేకపోతే ఇక నీ జీవితానికి అర్థమేముంది? అదే ఇక్కడ వాక్యమేనాది, మూల వాక్యం అదే నా చెప్పేది. మిమ్మును అనాథనులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. లోకం అసలు నన్ను చూడదు ఇక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంతకాలం అయిపోయింది వర్తమానం వచ్చి.
ఇప్పుడు సంఘ శాఖలు అస్సలు ఆ కాలంలోనే కొద్ది గొప్ప విలియం బ్రినామ్ అంటే ఎవరో తెలిసేది, ఈ వర్తమానం ఏంటిదో తెలిసేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు వర్తమానం అంటేనే అందరూ ఫైర్ అవుతున్నారు, అందరికీ వారికి రక్తం ఉడికిపోతూ ఉన్నది. మనం వారిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వారు మన పైన కక్ష కడుతూ ఉన్నారు, మన పైన కత్తి తీసుకొని పొడవాలని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ మనం వారు నాశనం కావాలనే ఇష్టంతో మనం చెప్పట్లేం, కానీ వారు రక్షింపబడాలని వారిని ప్రేమిస్తున్నాం. కానీ సరిదిద్దుబాటు వారు ఇష్టపడట్లేరు. సరిదిద్దుబాటును ఇష్టపడిన వాడు ఎవరంటే దుర్మార్గుడు, దుర్బీజుడు, దౌర్భాగ్యుడు. నిజమేనా? కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నావు నువ్వు ఆయనని? వర్తమానంలో చూస్తున్నావు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఇప్పుడు మనల్ని జీవింపజేసింది ఏంటిది? ఈ వర్తమానమే. ధైర్యం లేదండి? ఈరోజు మిమ్మల్ని జీవింపజేస్తున్నది కాబట్టే మీకు ఆ పొట్టి జాకెట్లు ధరించాలంటే మనసే లేదు. ఎందుకు? ఆ జీవము మీలో రూపుదాల్చుకున్నది. ఆ లోక సంబంధమైన అలంకరణ మీరు ఇష్టపడట్లేరు. కారణం ఏదనగా అదే అగ్ని స్తంభం నీలో ఉన్నది. హల్లెలూయా. దేవుడు అక్షరాల నీలో ఉన్నాడు. ఒక సౌరుడు ఎలాగైతే దేవుడు నాలో లేడు 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 అనుకున్నాడు ఆయన, కానీ ప్రవక్త ఇదిగో ఫలానా టైం నుంచి దేవుడు నీలో ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన ఏడ్చాడు. ఆయన ఇంతకాలం నుంచి దేవుడు నాలోనే ఉన్నాడు, అయితే నేను దాన్ని గుర్తించలేకపోయాను. సోదరుడా, దేవుడు నీలో ఉన్నాడు. ఈ వర్తమానం వచ్చినప్పుడు నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చేదము అన్నాడు ఆయన. నేనేంటిది, నా తండ్రి ఏంటిది? నేనంటే వాక్యము, తండ్రి అంటే పరిశుద్ధాత్మ. వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ కూడా నీలోనికి వచ్చినట్టే. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడంటే ఆ ఆత్మయే అగ్నిస్తంభమై ఉన్నాడు, ఆ ఆత్మయే మేఘస్తంభమై ఉన్నాడు. ఆయన అక్షరాల నీలో ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అయిపోయిందండి. 20 వరకు చదివారా? నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని. చూసారా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొద్దిగా గ్రహింపులోనికి తీసుకెళ్ళి నేను ముగిస్తాను. నేను నా తండ్రి యందును, తండ్రి అంటే ఆత్మ. నిజమేనా? ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు? థియోఫనీ రూపంలో ఉన్నాడు. ఆయన ఆత్మలో కుమారుడు ఉన్నాడు. నేను తండ్రి యందును, మీరు నా యందును. ఇప్పుడు జగత్పునాది పౌలు గారు ఏం రాస్తున్నాడు? జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో, దేవునిలో క్రీస్తున్నాడు, క్రీస్తులో మనమున్నాం. నిజమేనా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ భూమి అణువు పరమాణు లేకముందే ఆయన ఆత్మలో ఉన్న దృశ్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. ఆ దినం ఈ దినమే. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆ దినం ఇదే ఉన్నది. దేవుని యొక్క మనసు బయలుపరచబడిన దినం ఇదే ఉన్నది. ఈరోజు మనం ఆయనలో ఉన్నామని మనకు అర్థమైందా? మనం ఎక్కడున్నాం? మన జీవిత కాలానికి ఆది గాని అంతం గాని లేని వారం. కానీ ఆదాము చేసిన పాపం ద్వారా మనము కాలం అనే తెరలోనికి నెట్టివేయబడ్డాం. మరలా ఈ కాలాన్ని తప్పించుకునే దానికే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకొరకైనా వర్తమానమని తాడునిచ్చాడు ఆయన. కుమారుడా, తిరిగి ఇదిగో నిత్యత్వమునికి ఎక్కిరా. హల్లెలూయా. ఇప్పుడు మనం తిరిగి యథాస్థానానికి వెళ్ళడం ఉన్నాం. వాక్యం అర్థమవుతున్నదా? అందుకొరకే పౌలు గారు ఎఫెసు సంఘానికి రాసేటప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేత మీరు ఎన్నిక చేయబడ్డారు. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన క్రీస్తు ఆ ఆత్మలో ఉన్నాడు. ఆ క్రీస్తులో ఎవరున్నారు? ఒక వధువు ఉన్నది. ఆ వధువు ఇక్కడే ఉన్నదా? ఇప్పుడు మనం దాన్ని గ్రహించగలుగుతున్నామా? దేవుడు ఈ మాటలను దీవించునుగాక.